ఒకప్పుడు రోడ్ల మీద కుక్కలున్నాయంటే ధైర్యంగా ఉండేది. కానీ ఇప్పుడు రోడ్ల మీద కుక్కలు కనిపిస్తున్నాయంటే చాలు గుండెలు అదిమి పట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఊళ్ళలోకి ఒకప్పుడు పిచ్చి కుక్క వచ్చిందని చెప్పగా వింటుండేవాళ్ళం. కానీ ఇప్పుడు పల్లె పట్నమని తేడా లేకుండా మన చుట్టూ ఉన్న కుక్కల్లో ఏది వీధి కుక్కో ఏది పిచ్చి కుక్కో తెలుసుకోలేకపోతున్నాం. ఎప్పుడు ఏ కుక్క వచ్చి కరుస్తుందో కూడా అంచనా వేసుకోలేకపోతున్నాం. ఏ కుక్కల మంద ఎటు నుంచి వచ్చి మీద పడుతుందో ఊహించడం కష్టంగా మారుతుంది. కొత్త ప్రాంతాలకు వెళ్లాలంటే భయపడిపోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ఒక వీధికి కొత్త కుక్క వచ్చిందంటే ఆ కుక్కను తరిమేందుకు కుక్కల మంద వెళ్తుండేది. కానీ ఇప్పుడు కొత్త పాత అనే తేడా లేదు. ఏ వ్యక్తి రోడ్డు మీదకి వచ్చినా సరే కరవకుండా వదలడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలలో నడుచుకుంటూ వెళ్లాలంటే భయంతో వణికిపోవాల్సిన పరిస్థితులు. ఏ కాలనీలో చూసినా కుక్కల గుంపులే కనిపిస్తున్నాయి. మన దేశంలో ప్రతి ఏటా సుమారు 37 లక్షల మంది కుక్క కాటుకు బలవుతున్నారు. ఇది రికార్డులకు ఎక్కిన లెక్క మాత్రమే. రికార్డులకు ఎక్కని ఎన్ని లక్షల కేసులుంటాయో కుక్క కాటుకు బలవుతున్నాయో తెలియని పరిస్థితి. ఇలా ప్రతి ఏటా కోట్లాది మంది కుక్క కాటును చవిచూస్తున్నారు. కుక్కల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రతి ఏటా దేశంలో 10,000 మందికి పైగా ర్యాబిస్ బారిన పడుతున్నారని ఓ అంచనా. అందులో ర్యాబిస్ నయం కాకుండా చనిపోతున్న వారు వందల్లో ఉంటున్నారు. ఇది కుక్కల దాడిలో అక్కడికక్కడే చనిపోతున్న వారు కూడా వేలల్లో ఉంటున్నా ఇవన్నీ ప్రభుత్వాలకు కనిపించడం లేదు.